Hello dear students, hope you all are fit and fine. Let's start today's session on IBPS PO Prelims Grand Test 3. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ప్యాసేజ్లో కొన్ని వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ బోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆ వర్డ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి. నౌ డైరెక్ట్గా మనం ప్యాసేజ్ చదివే ముందు ఏం చేస్తాం, ఫస్ట్ మనం క్వశ్చన్స్ చదువుతాం. క్వశ్చన్స్ ఎందుకు చదువుతాం? సో దట్ వీ విల్ నో ద కీవర్డ్స్. మనకు కొన్ని కీవర్డ్స్ తెలుస్తాయి అండ్ ఆ కీవర్డ్స్ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో తెలుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మనం మళ్ళీ ప్యాసేజ్ చదివినప్పుడు ఓకే ఏ పాయింట్ దగ్గర మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడ మనం స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్గా చదవచ్చు అని తెలుస్తుంది. దీన్ని మనం స్కిమ్మింగ్ మెథడ్ అంటాం. సో ఆ వేలో మనం ప్యాసేజ్ని అప్రోచ్ చేస్తాం. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆథర్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ రైటింగ్ ద ప్యాసేజ్? ఓకే, ముఖ్య ఉద్దేశం ఏంటి ఆథర్ యొక్క? సో ప్యాసేజ్ చదివేటప్పుడు ఆథర్ ఏ ఉద్దేశంతో ఈ ప్యాసేజ్ చెప్పడం జరుగుతుందో అన్న ఉద్దేశంతో చదవాలి మనం. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ ద గ్రీన్ రివల్యూషన్? అడ్వర్స్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి? ఇచ్చిన వాటిలో గ్రీన్ రివల్యూషన్ వల్ల కలిగిన నెగిటివ్ ఇంపాక్ట్. సో గ్రీన్ రివల్యూషన్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. What is the author trying to convey through the phrase making the government's 7% GDP growth target look a bit rich? Okay, 7% టార్గెట్ని అదొక a bit rich అని చెప్పడం జరిగింది ప్యాసేజ్లో. సో a bit rich అంటే ఆథర్ ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ ఫ్రేజ్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్, which of the following factors was or were responsible for the neglect of the farming sector after the green revolution? Okay, factors responsible for the neglect of the farming sector after the green revolution. సో ఫ్యాక్టర్స్ ఏమేమి ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అయ్యే ఫార్మింగ్ సెక్టర్ని నెగ్లెక్ట్ చేయడానికి, అది గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ కంట్రిబ్యూటెడ్ టు ఎగ్జార్బిటెంట్? ఎగ్జార్బిటెంట్ అంటే చాలా హై అనమాట, చాలా హై ఫుడ్ ప్రైజెస్ 2008లో. ఇన్ 2008లో ఫుడ్ ప్రైజెస్ చాలా హై అవ్వడానికి ఏమేమి కారణమయ్యాయి యాజ్ పర్ ద ప్యాసేజ్. ఓకే, ఎప్పుడు క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ప్యాసేజ్ని మనకి ఎంతవరకు అర్థమైంది అన్న రకంగానే టెస్ట్ చేయడం జరుగుతుంది, కానీ మన నాలెడ్జ్ టెస్ట్ చేయడం జరగదు ఎప్పుడు కూడా ప్యాసేజెస్లో. సో క్లియర్గా ఆన్సర్స్ అన్నీ మనకి ప్యాసేజ్లోనే ఉంటాయి. యూ డోంట్ హ్యావ్ టు థింక్ ఎనీథింగ్ అదర్ దాన్ ద ప్యాసేజ్. నెక్స్ట్, which of the following is true about the state agriculture in India at present? State of agriculture in India at present. ప్రస్తుతం ఉన్నటువంటి అగ్రికల్చరల్ సిచ్యువేషన్కి మన ఇండియాలో ఓకే దానికి సంబంధించిన వరకు కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ట్రూ అని అడగడం జరుగుతుంది. ఓకే, రిమైనింగ్ ఆల్ ఆర్ సినోనిమ్స్ అండ్ antonyms. So let's get back to the passage now. Governments have traditionally equated economic progress with steel mills and cement factories. గవర్నమెంట్స్ చాలా కాలం నుంచి ఎకనామిక్ ప్రోగ్రెస్ అంటే కనుక స్టీల్ మిల్స్, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉండడం లేదా అవి బాగా డెవలప్ అయితే కనుక దాన్ని ఒక ఎకనామిక్ ప్రోగ్రెస్గా కన్సిడర్ చేయడం జరుగుతూ వస్తుంది. వైల్ అర్బన్ సెంటర్స్ థ్రైవ్ ఓకే అండ్ సిటీ డ్వెల్లర్స్ గెట్ రిచ్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ రిమైన్ మైర్డ్ ఇన్ పావర్టీ. ఓకే, అర్బన్ సెంటర్స్ థ్రైవ్ అవుతున్నప్పుడు అంటే ఫ్లోరిష్ అవుతున్నప్పుడు, ఎక్కువగా చాలా మంచిగా వృద్ధి చెందుతున్నప్పుడు, అండ్ సిటీ డ్వెల్లర్స్ అంటే అక్కడ సిటీలో ఉండేవాళ్ళు, నివసించేవాళ్ళు, గెట్ రిచ్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ రిమైన్ మైర్డ్ ఇన్ పావర్టీ. వాళ్ళందరూ రిచ్ అవుతూ ఉండగా, అర్బన్ సెంటర్స్ అన్ని బాగా థ్రైవ్ అవుతూ ఉండగా, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఏమవుతున్నారు, పావర్టీలో కూరుకుపోతున్నారు. మైర్డ్ అంటే కనుక మడ్, ఓకే కొంచెం వెట్గా ఉన్నటువంటి మడ్. మైర్డ్ ఇన్ పావర్టీ అంటే దాంట్లో కూరుకుపోతున్నారు అన్న మీనింగ్ వస్తుంది. హౌవెవర్, ఫియర్స్ ఆఫ్ ఫుడ్ స్టోరేజ్, ఏ రీథింకింగ్ ఆఫ్ యాంటీ పావర్టీ ప్రయారిటీస్ అండ్ ద క్రషింగ్ రిసెషన్ ఇన్ 2008. ఓకే, ఇలా ఉన్నప్పటికీ హౌవెవర్ ఫుడ్ స్టోరేజ్ మీద ఫియర్ కానీ యాంటీ పావర్టీకి ఎక్కువ అంటే పావర్టీని నిర్మూలించాలనే దానికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల, అండ్ క్రషింగ్ రిసెషన్ 2008లో ఎకనామిక్ రిసెషన్ వచ్చింది కదా, దానివల్ల ఏమవుతుంది, ఆర్ కాజింగ్ ఏ డ్రామాటిక్ షిఫ్ట్ ఇన్ వరల్డ్ ఎకనామిక్ పాలసీ ఇన్ ఫేవర్ ఆఫ్ గ్రేటర్ సపోర్ట్ ఫర్ అగ్రికల్చర్. ఒక డ్రామాటిక్ షిఫ్ట్ మనకు కనిపిస్తుంది వరల్డ్ ఎకనామిక్ పాలసీ ఇంప్లిమెంటేషన్స్లో
దేని వైపు? అగ్రికల్చర్ మొత్తం షిఫ్ట్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. ద లాస్ట్ టైమ్ వెన్ ద వరల్డ్స్ ఫార్మర్స్ ఫెల్ట్ సచ్ లవ్ వాస్ ఇన్ ద 1970s. ఇలాంటి ఫార్మర్స్కి మళ్ళీ ఇలాంటి ఒక ప్రయారిటీ ఇవ్వడం అనేది ఎప్పుడు జరిగింది? 1970లో జరిగింది. ఎట్ ద టైమ్ యాజ్ ఫుడ్ ప్రైజెస్ స్పైక్డ్, there was real concern that the world was facing a crisis in which the planet was simply unable to produce enough grain and meat for an expanding population. ఓకే, ఆ టైంలో ఏమైంది? ఫుడ్ ప్రైజెస్ చాలా స్పైక్ అయిపోయాయి. ఓకే, చాలా రియల్ కన్సర్న్ ఉంది 1970sలో. ఎందుకంటే కనుక ఆ టైంలో మన వరల్డ్ ఎనఫ్ గ్రెయిన్ని కానీ మీట్ని కానీ పెరుగుతున్నటువంటి పాపులేషన్కి ప్రొడ్యూస్ చేయలేకపోయింది. Government across the developing world and international aid organizations plowed investment into agriculture in the early 1970s. చాలా వరకు గవర్నమెంట్స్ అన్నీ కూడా, ఇంటర్నేషనల్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ప్లౌడ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ప్లౌడ్ అనేది V2 ఫామ్. దేనికి V2 ఫామ్? ప్లవ్ అంటే దున్నడం, రైట్? దానికి V2 ఫామ్ ప్లౌడ్ అవుతుంది. ప్లౌడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని దాన్ని అగ్రికల్చర్లో పెట్టడం జరిగింది 1970sలో. While technological breakthroughs like high yield strains of important food crops boosted production, ఇలాంటి high yield strains లాంటి వాటి వల్ల, ఇలాంటి టెక్నాలజికల్ బ్రేక్ త్రూ వల్ల ఫుడ్ క్రాప్స్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా పెరిగింది. ద రిజల్ట్ వాస్ ద గ్రీన్ రెవల్యూషన్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్స్ప్లోడెడ్. ఓకే, దానివల్ల వచ్చిన రిజల్టే గ్రీన్ రెవల్యూషన్. అప్పటి నుంచి ఫుడ్ ప్రొడక్షన్ చాలా ఎక్స్ప్లోడ్ అయిందంటే చాలా హెవీలీ ఇట్ గాట్ ఇంక్రీస్డ్ ఫుడ్ ప్రొడక్షన్. బట్ ద గ్రీన్ రివల్యూషన్ బికేమ్ ఏ విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ సక్సెస్. కానీ ఓకే, గ్రీన్ రివల్యూషన్ దాని సక్సెస్కి అదే విక్టిమ్ అయింది. ఎలా అయింది? ఫుడ్ ప్రైజెస్ ప్లంజ్డ్ బై some 60% by the late 1980s from their peak in the mid 1970s. ఫుడ్ ప్రైజెస్ సడన్గా ప్లంజ్ అయ్యాయి అంటే డైవ్ అవ్వడం. ఓకే, సడన్గా డైవ్ అయిపోయాయి, 60% పడిపోయాయి బై ద లేట్ 1980s from their peak in mid 1970s. Policy makers and aid workers turned their attention to other pressing needs. పాలసీ మేకర్స్, ఎయిడ్ వర్కర్స్ వాళ్ళందరూ ఆ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఏం చేశారు? ఓకే, ఫుడ్ ప్రొడక్షన్ బాగానే ఉంది కదా అని చెప్పేసి వేరే ప్రెస్సింగ్ నీడ్స్ అంటే కనుక అర్జెంట్గా ఇంపార్టెంట్ నీడ్స్, అప్పుడు కంపల్సరీ అటెండ్ అవ్వాల్సినవి కనుక ఉంటే వాటి వైపు వాళ్ళు డైవర్ట్ అవ్వడం జరిగింది. సచ్ యాజ్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, అలాంటి వాటి మీద వాళ్ళు డైవర్ట్ అయ్యారు. ఫార్మింగ్ గాట్ స్టార్వ్డ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్. స్టార్వ్డ్ అనేది V2 ఫార్మ్ ఆఫ్ వర్బ్. నౌ పాలసీస్ అవన్నీ కూడా ఇటువైపు హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వైపు డైవర్ట్ అవ్వడం జరిగింది. సో ఫార్మింగ్ సెక్టర్లో ఈ రిసోర్సెస్, ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. ఫార్మింగ్ సెక్టర్కి ప్రాపర్ కావాల్సినంత రిసోర్సెస్, ఇన్వెస్ట్మెంట్ ఇంకా అందడం లేదు. బై 2004 ఎయిడ్ డైరెక్టెడ్ ఎట్ అగ్రికల్చర్ శాంక్ టు 3.5%. 2004 వచ్చేసరికి అగ్రికల్చర్ సంబంధించిన హెల్ప్ వచ్చేసరికి 3.5%కి తగ్గిపోయింది. ఓకే, అండ్ అగ్రికల్చర్ లాస్ట్ ఇట్స్ గ్లిటర్, అగ్రికల్చర్ దానికి ఉన్నటువంటి ఆ చామ్ కోల్పోయింది. Also, as consumers in high growth giants such as China and India became wealthier, consumers అంటే దేని కన్జ్యూమర్స్? అగ్రికల్చర్ రిలేటెడ్ దానికి చైనా అండ్ ఇండియా చాలా వరకు కన్జ్యూమర్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు చాలా వెల్దియర్ అయ్యారు. దే బిగాన్ ఈటింగ్ మోర్ ఈట్, వాళ్ళు మీట్ తినడం ఎక్కువగా స్టార్ట్ చేశారు. సో గ్రెయిన్ వన్స్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ గాట్ డైవర్టెడ్ టు బీఫ్ అప్ లైవ్ స్టాక్స్. సో ఒకప్పుడు హ్యూమన్ కన్జంప్షన్ కోసం వాడినటువంటి గ్రెయిన్స్ ఇప్పుడు దేనికి డైవర్ట్ చేస్తున్నారు? దాన్ని బీఫ్ అప్ లైవ్ స్టాక్స్. అంటే బీఫ్ అప్ అంటే కనుక లైవ్ స్టాక్కి లైక్ బఫెలోస్, క్యాటిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి ఫుడ్గా, వాటికి ఇంకా స్ట్రెంగ్త్ పెంచే దానిలాగా బీఫ్ అప్ అంటే కనుక టు యాడ్ మోర్ స్ట్రెంగ్త్ అన్న మీనింగ్ వస్తుంది. ఆ రకంగా వాడడం జరుగుతుంది. బై ఎర్లీ 2008 panicked buying by importing countries and restrictions slapped on grain exports by some big producers helped drive prices up to heights not seen for 3 decades. ఓకే, 2008 స్టార్టింగ్ వచ్చేసరికి ప్యానిక్డ్ బయింగ్ అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో అన్న భయంతో చాలామంది ఎక్కువగా కొనడం జరిగింది. ఎలాంటి కంట్రీస్? ఇంపోర్ట్ అంటే గ్రెయిన్ ఏ కంట్రీస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో ఆ కంట్రీస్ వల్ల ప్యానిక్డ్ బయింగ్ జరిగింది. అండ్ రెస్ట్రిక్షన్స్ స్లాప్డ్ ఆన్ గ్రెయిన్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏ కంట్రీస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆ కంట్రీస్లో రెస్ట్రిక్షన్ స్లాబ్డ్ అంటే నెగిటివ్ టర్మ్లో వాడడం జరుగుతుంది. వాళ్ళ మీద ఎక్స్పోర్ట్స్ చేయకూడదని రెస్ట్రిక్షన్స్ వేయబడడం జరిగింది. బై సమ్ బిగ్ ప్రొడ్యూసర్స్ హెల్ప్ డ్రైవ్. సో ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా ప్రైసెస్ అన్ని కూడా చాలా ఎక్కువగా అవ్వడం జరిగింది. నాట్ సీన్ ఫర్ 3 decades. ఇంతకుముందు 3 decadesలో అలాంటి హై ప్రైసెస్ చూడడం జరగలేదు. మేకింగ్ మ్యాటర్స్ వర్స్,
Making matters worse, land and resources got reallocated to produce cash crops such as biofuels, and the result was the voluminous reserves of grain evaporated. ఓకే, మ్యాటర్స్ని ఇంకా వర్స్ చేస్తూ ల్యాండ్ని రీసోర్సెస్ని చాలా వరకు రీఅలోకేట్, ఓకే, అగ్రికల్చర్ నుంచి రీఅలోకేట్ చేయబడ్డాయి. ఇది వేటికి అంటే కనుక క్యాష్ క్రాప్స్కి. ఓకే, ఎలాంటివి? బయోఫ్యూయల్స్. దానివల్ల కలిగిన రిజల్ట్ ఏంటి? గ్రెయిన్ చాలా హ్యూజ్, వాల్యూమినస్ అంటే కనుక చాలా ఎక్కువగా ఉన్నటువంటి గ్రెయిన్ రిజర్వ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎవాపరేటెడ్. జనరల్గా ఎవాపరేట్ అంటే ఆవిరైపోవడం, కానీ ఇక్కడ ఎవాపరేటెడ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? అవన్నీ కూడా చాలా తగ్గిపోవడం జరిగింది, చాలా వరకు చాలా తగ్గిపోయాయి. ప్రొటెస్ట్ బ్రోక్అవుట్ అక్రాస్ ది ఎమర్జింగ్ వరల్డ్ అండ్ ఫియర్స్ ఫుడ్ రైట్స్ టాపుల్డ్ గవర్నమెంట్స్. ఓకే, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. రైట్స్ అంటే కనుక అల్లర్లు. టాపుల్డ్ గవర్నమెంట్స్ని పడిపోయేలా చేసాయి. దిస్ స్పర్డ్ గ్లోబల్ లీడర్స్ ఇంటూ యాక్షన్. ఓకే, స్పర్డ్ అంటే ఎంకరేజ్ చేయడం. ఈ రైట్స్ ఇవన్నీ కూడా గ్లోబల్ లీడర్స్ని, అంటే త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఉన్న కంట్రీ లీడర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేసింది అగ్రికల్చర్ వైపు యాక్షన్ తీసుకునేలాగా. దిస్ మేడ్ దెమ్ అవేర్ దట్ ఫుడ్ సెక్యూరిటీ is one of the fundamental issues in the world that has to be dealt with in order to మెయింటైన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలంటే కనుక ఫుడ్ సెక్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని వాళ్ళకి అర్థమయ్యేలా చేసింది. దిస్ ఆల్సో స్పర్డ్ ద US, which traditionally provisioned food aid from American grain surpluses to help needy nations. ఇది యూఎస్ని కూడా ఎంకరేజ్ చేసింది. యూఎస్ ఎలాంటి జనరల్గా ఫుడ్ హెల్ప్ చేస్తూ ఉంటుంది నీడీ నేషన్స్కి. ఏం చేసింది? యూఎస్ని ఎంకరేజ్ చేసింది ఈ మూవ్మెంట్ అన్నీ కూడా. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు? టు మూవ్ టువర్డ్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫార్మ్ సెక్టర్స్ అరౌండ్ ద గ్లోబ్ టు బూస్ట్ ప్రొడక్టివిటీ. వాళ్ళు ఏం చేశారు? అరౌండ్ ద గ్లోబ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఫుడ్ సెక్టర్ రిలేటెడ్ దాంట్లో, టు బూస్ట్ ప్రొడక్టివిటీ. This move helped countries become more productive for themselves and be in a better position to feed their own people. ఇవన్నీ కూడా కంట్రీస్కి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేసింది. అండ్ ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళ పీపుల్కి ఫీడ్ చేసుకోగలిగేలాగా హెల్ప్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆఫ్రికా, which missed out on the first green revolution due to poor policy and limited resources. ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ జరిగినప్పుడు ఆఫ్రికా అది దానివల్ల ఫుల్ బెనిఫిట్స్ పొందలేకపోయింది డ్యూ టు పూర్ పాలసీ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్. ఆల్సో విట్నెస్డ్ ఏ చేంజ్. ఇప్పుడు అది కూడా చేంజ్ విట్నెస్ చేసింది. స్వేడ్ బై ద సక్సెస్ ఆఫ్ ఈస్ట్ ఏషియా. స్వేడ్ అంటే కనుక ఇన్ఫ్లుయెన్స్. ఈస్ట్ ఏషియాలో జరిగినటువంటి చేంజెస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ద ప్రైమరీ పావర్టీ ఫైటింగ్ మెథడ్ ఫేవర్డ్ బై మెనీ పాలసీ మేకర్స్ ఇన్ ఆఫ్రికా వాస్ టు గెట్ ఫార్మర్స్ ఆఫ్ దేర్ ఫార్మ్స్ అండ్ ఇన్ టు మోడర్న్ జాబ్స్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ అర్బన్ సెంటర్స్. ఓకే, స్టార్టింగ్లో ప్రైమరీ పావర్టీ ఫైటింగ్ మెథడ్, ఫస్ట్ వాళ్ళు పావర్టీని ఫైట్ చేయడానికి యూజ్ చేసిన మెథడ్ ఏంటి? చాలా వరకు ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చేసి మోడర్న్ జాబ్స్, సిటీస్లో మోడర్న్ జాబ్స్ చేసేలాగా ట్రై చేసింది పాలసీని, పావర్టీని ఎరాడికేట్ చేయడానికి. బట్ దట్ స్ట్రాటజీ ప్రూవ్ టు బి హైలీ ఇన్సఫిషియంట్. కానీ ఆ స్ట్రాటజీ ఇన్సఫిషియంట్గా ప్రూవ్ అయింది. In India, on the other hand, with only 40% of its farmland irrigated, entire economic boom currently underway is held hostage by the unpredictable monsoon. ఇంకో వైపు చూసుకుంటే కనుక ఇండియాలో 40% ఫార్మ్ల్యాండ్ ఇరిగేటెడ్ అయి ఉంది. ఓకే, మిగిలిందంతా కూడా వర్షం పడుతుందో లేదో అనే దాని మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, దానివల్ల ఒకవేళ పడితే ఎకనామిక్ యాక్టివిటీ బాగుంటుంది, జీడిపి చాలా పెరుగుతుంది. పడకపోతే కనుక మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తం అంతా కూడా మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంది. అండ్ ద మాన్సూన్ ఈస్ అన్ప్రెడిక్టబుల్, వస్తుందో లేదో తెలియదు. విత్ మచ్ ఆఫ్ ఇండియాస్ ఫార్మింగ్ ఏరియాస్ సఫరింగ్ ఫ్రమ్ డ్రాట్ దిస్ ఇయర్, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎ టఫ్ టైమ్ మీటింగ్ ఇట్స్ ఎకనామిక్ గ్రోత్ టార్గెట్స్. చాలా వరకు ఇండియన్ ఫార్మింగ్ ఏరియాస్ అన్నీ కూడా డ్రాట్స్లో ఉన్నాయి. అండ్ ఎకనామిక్ గ్రోత్ టార్గెట్స్ మీట్ అవ్వాలంటే ఇండియాకి కొంచెం కష్టమే. In a report, Goldman Sachs predicted that if this year too receives weak rains, it could cause agriculture to contract by 2% this fiscal year, making the government 7% GDP growth target look a bit rich. ఓకే, ఇది మనం అగైన్ a bit rich అనేది క్వశ్చన్లో చూడడం జరిగింది. గోల్డ్మాన్ సాక్స్ ప్రెడిక్ట్ చేసిన దాన్ని బట్టి మళ్ళీ వర్షాలు కనుక వీక్గా ఉంటే కనుక అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఏమవుతుంది? 2% కాంట్రాక్ట్ అవుతుంది. అది గవర్నమెంట్ ప్రెడిక్ట్ చెప్పినటువంటి 7% జీడిపి గ్రోత్ రేట్కి ఎబిట్ రిచ్, కొంచెం ఎక్కువగా చెప్పినట్టు అనిపిస్తుంది మనకి. ఎబిట్ రిచ్ అంటే నువ్వు చెప్పింది నీకు కొంచెం ఎక్కువగా చెప్పినట్టు అనిపించడం లేదా అని అంటాం కదా, దాన్ని ఎబిట్ రిచ్ అని అంటాం అన్నమాట. ఇజంట్ ఇట్ ఎబిట్ రిచ్ అని వాడడం జరుగుతుంది. Another green revolution is the need of the hour, and to make it a reality, the global community still has much back-breaking farm work to do. ఇంకో గ్రీన్ రెవల్యూషన్ అనేది చాలా అవసరం ఇప్పుడు.
అండ్ దాన్ని రియాలిటీ చేయాలనుకుంటే కనుక గ్లోబల్ కమ్యూనిటీ మొత్తం అంతా కూడా బ్యాక్ బ్రేకింగ్ అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సింది, ఫార్మ్ రిలేటెడ్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, వాట్ ఈస్ ద ఆథర్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ రైటింగ్ ద ప్యాసేజ్? కమింగ్ టు ద క్వశ్చన్, ఆథర్ ముఖ్య ఉద్దేశం మనకి ఏమని అనిపిస్తుంది ప్యాసేజ్ చదివిన దాన్ని బట్టి? క్రిటిసైజింగ్ డెవలప్డ్ కంట్రీస్ ఫర్ నాట్ బోల్స్టరింగ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ పూర్ నేషన్స్. బోల్స్టరింగ్ అంటే సపోర్ట్ చేయట్లేదని, అంటే డెవలప్డ్ కంట్రీస్ సపోర్ట్ చేయట్లేదు ఎకనామిక్ గ్రోత్ కోసం వేరే పూర్ నేషన్స్కి. రాంగ్, ఈ రకంగా మాట్లాడడం జరగలేదు. మొత్తం మన ప్యాసేజ్ థీమ్ ఏమవుతుంది, థీమ్ అంతా కూడా అగ్రికల్చర్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని చెప్పి దానికోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎలా డెవలప్ కంట్రీస్ వేరే పూర్ నేషన్స్కి హెల్ప్ చేయడం, ఎకనామిక్ గ్రోత్ గురించి దానికోసం కాదు, అగ్రికల్చర్ని ఎకనామిక్ గ్రోత్కి సపోర్ట్ చేస్తూ దాన్ని ఎలా డెవలప్ చేయాలని డిస్కస్ చేయడం జరిగింది. అనలైజింగ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్, నో. పర్సువేడింగ్ ఎక్స్పర్ట్స్, పర్సువేడింగ్ అంటే కనుక కాన్స్టెంట్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయడం. ఏ స్ట్రాంగ్ ఎకానమీ డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ నాట్ అగ్రికల్చర్, దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ట్రూ యాజ్ పర్ ద ప్యాసేజ్. మేకింగ్ ఏ కేస్ ఫర్ ద ఇంటర్నేషనల్ సొసైటీ టు ఇంజనీర్ ఏ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ కోసం ఇదంతా చెప్పడం జరుగుతుందా ఇంటర్నేషనల్ సొసైటీకి? నో. సో ఆన్సర్ ఈస్ rationalizing the faulty agriculture policies of emerging countries. రేషనలైజింగ్ అంటే ఏంటి? చాలా లాజికల్గా ఆలోచించే విధంగా ఫాల్టీగా ఉన్న అగ్రికల్చరల్ పాలసీస్ని ఎలా మార్చుకోవాలి అని చెప్పడం జరుగుతుంది, రైట్? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ ద గ్రీన్ రివల్యూషన్? గ్రీన్ రివల్యూషన్ వల్ల కలిగిన నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమున్నాయి? అన్చెక్డ్ క్రాప్ yields రిజల్టెడ్ ఇన్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ becoming barren, no. Withdrawal of fiscal impetus from agriculture to other sectors. గ్రీన్ రెవల్యూషన్ రాగానే ఏం జరిగింది? అప్పుడు దాకా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న పాలసీస్ అవన్నీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది వేరే సెక్టార్స్కి కదా, ప్యాసేజ్లో చెప్పడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఆథర్ ట్రైంగ్ టు కన్వే త్రూ ద ఫ్రేజ్ మేకింగ్ ద గవర్నమెంట్ 7% GDP గ్రోత్ టార్గెట్ లుక్ ఎ బిట్ రిచ్? ఓకే, వాళ్ళు అన్నది కొంచెం ఎక్కువగానే ఉంది, అంత అయితే అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఓకే, ప్యాసేజ్ ప్రకారం ఇండియన్ ఈజ్ అన్లైక్లీ టు అచీవ్ ద టార్గెటెడ్ గ్రోత్ రేట్, రైట్. ఓకే, చెప్పినంత టార్గెట్ గ్రోత్ రేట్ అచీవ్ చేయడం అనేది జరగడం కష్టం, అన్లైక్లీ. సో దట్ విల్ బి అవర్ ఆన్సర్. Which of the following factors was or were responsible for the neglect of the farming sector after the green revolution? Okay, ఫార్మింగ్ సెక్టర్ని నెగ్లెక్ట్ చేయడానికి గల ఫ్యాక్టర్స్ ఏమయ్యాయి, కారణాలు ఏమయ్యాయి గ్రీన్ రెవల్యూషన్ తర్వాత? స్టీల్ అండ్ సిమెంట్ సెక్టర్స్ జనరేటెడ్ మోర్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్, నో. ఫార్మింగ్ గాట్ స్టార్వ్డ్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, రైట్. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ రావడం వల్ల మొత్తం అన్ని కూడా రీసోర్సెస్ ఇన్వెస్ట్మెంట్ వేరే చోటుకి డైవర్ట్ చేయడం జరిగింది. అండ్ డైరెక్ట్ మనకి ప్యాసేజ్లో డైరెక్ట్ అయిన ఉంది. సో B is right. Attention of policy makers and aid organizations was diverted from agriculture to other sectors. So both B and C are right. Answer will be option C. Which of the following had contributed to exorbitant food prices in 2008? 2008 లో హై ప్రైజెస్ అవడానికి కారణం ఏమైంది? హోర్డింగ్ ఆఫ్ ఫుడ్ స్టాక్స్ బై లోకల్ హోల్సేలర్స్. లోకల్ హోల్సేలర్స్ అనే వర్డ్ మనం చూసినట్టు ఎక్కడ అనిపించలేదు. వాళ్ళు ఫుడ్ స్టాక్స్ అని పెట్టుకోవడం వల్ల ఫుడ్ షార్టేజ్ క్రియేట్ అయ్యి ఫుడ్ ప్రైజెస్ ఎక్కువైనట్టు చెప్పడం జరిగిందా? నో. Export of food grains was reduced by large producers. లార్జ్ ప్రొడ్యూసర్స్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ అనేది తగ్గించడం జరిగింది. స్లాబ్డ్ అనేది చదివాం కదా, రెస్ట్రిక్షన్స్ వర్ స్లాబ్డ్ ఆన్ దెమ్. సో B is right. డైవర్టింగ్ రిసోర్సెస్ ఫ్రమ్ కల్టివేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ టు దట్ ఆఫ్ మోర్ ప్రాఫిటబుల్ క్రాప్స్. అలా చేయడం వల్ల కూడా మనకి ఫుడ్ ప్రైసెస్ చాలా హై అవ్వడం జరిగింది. ఓకే, బికాస్ ఆఫ్ దీనివల్ల కూడా షార్టేజ్ క్రియేట్ అయింది కదా యాజ్ పర్ ద ప్యాసేజ్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బోత్ B and C. ఓన్లీ B and C, E. Which of the following is true about the state of agriculture in India at present? Agriculture state ఏంటి మన ఇండియాలో at present? Of all the sectors, agriculture needs the highest allocation of funds. అగ్రికల్చర్కి ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ చేయాలని ఉంది, కానీ ప్రజెంట్ అగ్రికల్చర్ స్టేట్ ఇండియాలో ఏంటని అడిగారు కాబట్టి ఇది రెలవెంట్ కాదు. కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు ఇండియాస్ జీడిపి దిస్ ఇయర్ వుడ్ డిపెండ్ గ్రేట్లీ అపాన్ ద మాన్సూన్ రైన్స్. ఓకే, మనం ప్యాసేజ్లో చూసాం కదా, అన్ప్రెడిక్టబుల్ మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంది మొత్తం అంతా కూడా అగ్రికల్చర్ రిలేటెడ్. సో ఇది చెప్పడం జరిగింది ఆప్షన్ B. యాజ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హై గ్రోత్ కంట్రీస్, ఇట్ హ్యాస్ సర్ప్లస్ ఫుడ్ రిజర్వ్స్ టు ఎక్స్పోర్ట్ టు అదర్ నేషన్స్. ఇది చెప్పడం జరగలేదు. సో క్లియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఓన్లీ B. ఆప్షన్ C. స్లాబ్డ్ మనం సినానిమ్ ఏంటో చూడాలి. సినానిమ్ ఏమొస్తుంది?
చాలా వరకు ఎక్స్పోర్ట్స్ మీద దేవర్ స్లాబ్ రెస్ట్రిక్టివ్ పాలసీస్ ఆన్ ద ఎక్స్పోర్ట్స్ అని చెప్పడం జరిగింది కదా ప్యాసేజ్లో. సో ఏమైంది, ఎక్స్పోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది, ఇంపోజ్ చేయడం జరిగింది అన్న మీనింగ్ వస్తుంది. సో సినానిమ్ విల్ బి ఇంపోజ్డ్. పర్సువేటెడ్ అంటే కనుక కాన్స్టెంట్గా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తే పర్సువేట్ చేయడం అవుతుంది. ఓకే, సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ప్లోడ్ అనేది V2 ఫార్మ్ ఆఫ్ ప్లో. ఓకే, జనరల్గా ప్లో అంటే కనుక కల్టివేట్ చేయడం అలాంటి సినానిమ్ వస్తుంది, కానీ ప్యాసేజ్లో వాడిన మీనింగ్ ఎలా వస్తుంది, ఇన్వెస్టెడ్ అన్నట్టు వస్తుంది. ప్లోడ్ ఇన్వెస్ట్మెంట్లా వాడడం జరిగింది కదా, ప్లోడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అక్కడ ఆ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ హియర్. బుల్డోజర్ అంటే కనుక కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం చేస్తే కనుక దాన్ని బుల్డోజర్ అని అంటాం. ఓకే, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ మోస్ట్ ఆపోజిట్. ఓకే, ఇచ్చిన వర్డ్కి యాంటోనిమ్ చూడాలి. ప్రెస్సింగ్ నీడ్స్ అని చూసాం కదా. ప్రెస్సింగ్ అంటే కనుక ఇంపార్టెంట్ నీడ్స్ కానీ లేదంటే చాలా అర్జెంట్ నీడ్స్ కానీ దాన్ని ప్రెస్సింగ్ అని అంటాం. అన్పాపులర్, అన్డిమాండింగ్, అన్అబ్ట్రూసివ్ అంటే కనుక అబ్ట్రూసివ్ అన్నాం అనుకోండి, అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఏదైనా చాలా క్లియర్గా నోటీస్ అయితే కనుక అబ్ట్రూసివ్ అనేది నెగిటివ్ వర్డ్ అవుతుంది. ఏదన్నా కొంచెం నెగిటివ్గా ఈజీగా మనం నోటీస్ చేయగలుగుతున్నామంటే అది అబ్ట్రూసివ్. అన్అబ్ట్రూసివ్ అంటే చాలా నార్మల్గా ఉందని అంత ఈజీగా నోటీస్ చేయం కదా. సో నార్మల్గా ఉండడాన్ని అన్అబ్ట్రూసివ్ అంటాం. అన్సూటబుల్, అన్ఇంపార్టెంట్. సో దిస్ విల్ బి అవర్ ఆపోజిట్. ప్రెస్సింగ్ అంటే కనుక ఇంపార్టెంట్ అన్నట్టు, దానికి ఆపోజిట్ అన్ఇంపార్టెంట్. ఎవాపరేటెడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమైనా వచ్చింది, ఆ ఫుడ్ స్టాక్ అంతా కూడా చాలా తగ్గిపోవడం జరిగింది. అబ్జార్బ్డ్, యాక్సలరేటెడ్, గ్రీవ్. సో గ్రీవ్ ఆపోజిట్ గ్రీవ్ వస్తుంది. సి. ప్లంజ్డ్ అంటే కనుక డైవ్ అవ్వడం, తగ్గిపోవడం ఒకేసారి. మిస్మేనేజ్డ్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఓకే, క్లోజ్ టెస్ట్కి వచ్చేసరికి మనం ఒకసారి మొత్తం ప్యాసేజ్ అంతా కూడా చదవడం బెటర్, సో దట్ వీ విల్ నో ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అండ్ బేస్డ్ ఆన్ దాట్ వీ విల్ చూస్ ద ఆప్షన్స్. మనకి ఆప్షన్స్ ఏంటో ఫైండ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇన్ బ్లాంక్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ రిలేటింగ్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ వేరియస్ అదర్ గ్యారంటీస్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ద సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ఉమెన్ ఎస్పెషల్లీ ఆఫ్ పూర్ ఉమెన్ ఇన్ ఇండియా ఈజ్ వెల్ నోన్. ఓకే, ఏమని చెప్పడం జరుగుతుంది, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఉన్నప్పటికీ ఈక్వాలిటీ రిలేటెడ్ విషయంలో మన ఉమెన్ పరిస్థితి ఏంటి ఇండియాలో అనేది మనకి చాలా తెలిసినదే. ఓకే, సో ఏ రకంగా చెప్పడం జరుగుతుంది, అలా ఉన్నప్పటికీ ఇలా ఉందనే విషయం మనకు తెలిసినదే. కొంచెం నెగిటివ్ టోన్లో చెప్పడం జరుగుతుంది ఉమెన్ విషయాల గురించి. వీఆర్ రిఫరింగ్ మెయిన్లీ టు ద పూర్ రూరల్ ఉమెన్ హూ హ్యావ్ లిటిల్ ఆర్ నో assets and who constitute the bulk of the female population in rural areas. It is not as if only poor rural women get less wages or suffer from social blank because they belong to a particular community. ఓకే, ఈ సెంటెన్స్ టోన్ ఎలా ఉంది, ఈ సెంటెన్స్ టోన్ కూడా మొత్తం నెగిటివ్లోనే ఉంది. రైట్, నెగిటివ్లో ఉంది. సఫర్ ఫ్రమ్, ఉమెన్ దేని నుంచి సఫర్ అవుతున్నా, సఫర్ ఫ్రమ్ సోషల్ లాస్ట్లో ఏఎల్ అనే సఫిక్స్ ఉన్న ఏదైనా సరే యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి బ్లాంక్ 12లో నెగిటివ్ వర్డ్ వస్తుంది అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమై ఉండొచ్చు, నౌన్ అవుతుంది బికాస్ దెర్ ఇస్ అన్ యాడ్జెక్టివ్ బిఫోర్ ఇట్. ఓకే, ఈవెన్ అండ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ద సోషియో ఎకనామిక్ హైరార్కీ అంటే కనుక సపోజ్ ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫాదర్ టాప్ పొజిషన్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది, ఫాదర్ టాప్ పొజిషన్ ఉన్నట్టు, సెకండ్ మదర్, తర్వాత కిడ్స్. రైట్, సో ఒక హైరార్కీ అంటే అలా వస్తుంది. రోల్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ని హైరార్కీ అంటారు. సపోజ్ ఐఏఎస్ ఆఫీసర్ కిందేమో ఒక నార్మల్ ఇన్స్పెక్టర్, క్లర్క్, ప్యూన్, ఇదంతా కూడా ఒక హైరార్కీ ఇన్ ద బ్యూరోక్రసీ అనొచ్చు అనమాట. అమాంగ్ ద వెల్ టు డూ గ్రూప్స్ ఉమెన్ ఆర్ నాట్ ఈక్వల్ టు మెన్. ఆ హైరార్కీలో చూసుకుంటే ఉమెన్ మెన్తో ఈక్వల్గా లేరు. అమాంగ్ ద ఎకనామికల్లీ బ్లాంక్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ women's proper place is considered to be the home. In rural areas, women of higher status families normally do not go out to work. In the blank value system, there is a gradation of economic activities. Gradation అంటే కనుక సక్సెసివ్గా చేంజెస్ అవుతూ ఉన్నటువంటి, కాన్స్టెంట్గా చేంజెస్ అవుతూ ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ విచ్ ఈస్ బ్లాంక్ ద సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, ఇన్ ద బ్లాంక్ వాల్యూ, ద తర్వాత మధ్యలో స్పేస్ వచ్చి కనుక నౌన్ ఉంటే ఏమొస్తుంది, ఇక్కడ యాడ్జెక్టివ్ వస్తుంది. ఓకే, వాల్యూ అనేది నౌన్ కాబట్టి. thus if the women of the family do manual labor in the fields, it denotes low status. Women earning a living or supplementing their family income through economic activities like stitching, garment making or some handicraft work are also considered low because it clearly shows that their family is poor.
ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లియర్గా చాలా పూర్ అని చెప్పడం చూపించడం, ఐ మీన్ క్లియర్గా మనకు తెలుస్తుంది, కనిపిస్తుంది. అండ్ దే ఆర్ ఫోర్స్ టు మేక్ ఎండ్స్ మీట్ అంటే కనుక కరెక్ట్గా మనకి తినడానికి ఎంత అయితే కావాలో అమౌంట్ అంత మాత్రమే సంపాదించుకుంటే కనుక దాన్ని మేక్ ఎండ్స్ మీట్ అని అంటారు అనమాట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ రైట్ అండ్ ప్రాపర్ ఫర్ ఏ ఉమెన్ టు కుక్, స్యూ అండ్ టేకప్ యాక్టివిటీస్ లైక్ పికిల్ మేకింగ్ ఫర్ హర్ ఓన్ ఫ్యామిలీ. అలాంటివి చేయడం అనేది ఒక ఉమెన్కి కరెక్ట్ అని కన్సిడర్ చేయబడుతుంది. బట్ ఇఫ్ షీ వర్ టు ఎర్న్ ఎ వేజ్ త్రూ దీస్ సేమ్ యాక్టివిటీస్, ఒకవేళ నిజంగా కనుక అదే యాక్టివిటీస్ వల్ల ఉమెన్ కనుక సంపాదించడం జరిగితే కనుక ఇట్ డినోట్స్ పావర్టీ, అది పావర్టీని డినోట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఆఫ్ అండ్ లో సోషియో ఎకనామిక్ స్టేటస్లో కూడా చాలా లో ఉన్నట్టు డినోట్ చేయడం జరుగుతుంది. నా కమింగ్ టు ద క్వశ్చన్స్ 11 ఏం ఫీల్ అవుతుంది అక్కడ, ఆ మీనింగ్ ఏమైనా వస్తుంది, మనకి ఈక్వల్ రైట్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఉన్నప్పటికీ ఉమెన్ పరిస్థితి ఎలా ఉంది. సో ఏం వాడాలి మనకు అక్కడ, ఇన్స్పైట్ ఆఫ్. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ అంటే కనుక అలా ఉన్నప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ ఇస్ ప్రిపోజిషన్, ఇన్స్పైట్ ఆఫ్ బదులు వేరే ప్రిపోజిషన్ ఏం వాడాలనుకుంటే కనుక డెస్పైట్ అని వాడచ్చు. ఓకే, డెస్పైట్ ఆఫ్ అని వాడకూడదు, మళ్ళీ ఇన్స్పైట్ ఆఫ్ అంటేనే డెస్పైట్ అన్నట్టు వస్తుంది. కాంట్రాస్ట్, ఒకవేళ ఇన్ కాంట్రాస్ట్ అంటే కనుక ఇన్ కాంట్రాస్ట్ టు వచ్చేది. సో కాంట్రాస్ట్ డెఫినెట్గా రాదు అక్కడ. సో క్లియర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. 12th one, ఫ్రమ్ సోషల్ ఇస్ అన్ అడ్జెక్టివ్, దాని తర్వాత నౌన్ వస్తుంది, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ నెగిటివ్ వర్డ్. సో స్టేటస్, సర్వీస్, ఇండిఫరెన్స్ అంటే ఇట్స్ నాట్ ఆపోజిట్ టు డిఫరెంట్. ఇండిఫరెన్స్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, న్యూట్రల్, ఎటువంటి కన్సర్న్ లేకుండా, ల్యాక్ ఆఫ్ కన్సర్న్, ఏం కన్సర్న్ లేకుండా న్యూట్రల్గా ఉంటే కనుక దాన్ని ఇండిఫరెన్స్ అంటాం. ఇగ్నోరెన్స్, డిస్క్రిమినేషన్, అక్కడ దేని గురించి మాట్లాడడం జరుగుతుంది, డిస్క్రిమినేషన్, సోషల్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది ఉమెన్కి అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది, కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. 13, అమాంగ్ ద ఎకనామికలీ బ్లాంక్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, ఎలాంటి సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో ఉమెన్స్ వర్క్ ప్రాపర్ ప్లేస్ ఇస్ కన్సిడర్ టు బి ద హోమ్, ఉమెన్ యొక్క ప్రాపర్ ప్లేస్ హోమ్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎలాంటి సెక్షన్స్, ఎకనామికలీ వెల్ ఆఫ్, ఎకనామికలీ బాగానే ఉన్నటువంటి ఆ సొసైటీలో ఉమెన్ ప్లేస్ ఎక్కడ, హోమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇన్ ద బ్లాంక్ వాల్యూ సిస్టమ్ దెర్ ఇస్ ఎ గ్రేడేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్, ప్రస్తుతం ఉన్నటువంటి వాల్యూ సిస్టంలో ఎకనామిక్ యాక్టివిటీస్లో గ్రేడేషన్ అంటే కనుక కాన్స్టెంట్గా చేంజెస్ వస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు ప్యాసేజ్లో. దాని మీనింగ్ పరంగా ఏమొస్తుంది, అన్ఈక్వల్, ప్రివైలింగ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ సిచ్యువేషన్లో వస్తుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. కమెండబుల్ అంటే కనుక యూ డిడ్ ఏ కమెండబుల్ జాబ్, ప్రైజ్ వర్ది జాబ్. ఓకే, డిప్లోరబుల్, నాట్ సో గుడ్. ఓకే, విచ్ ఈస్ బ్లాంక్ ఇన్ ద సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, సో ఏం చెప్పడం జరుగుతుంది ఇక్కడంతా కూడా, ఎకనామికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి సొసైటీలో ఉమెన్ని బయటికి పంపించడం జరగదు, వాళ్ళు ఎర్న్ చేయడం జరగదు. సో ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ప్రివైలింగ్ వాల్యూ సిస్టమ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇలాంటి సిస్టమ్ మనం చూసినట్టయితే కనుక కాన్స్టెంట్గా వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీస్లో కాన్స్టెంట్గా చేంజెస్ ఉన్నాయి. ఏ రకమైన చేంజెస్ ఉన్నాయి, ఏ రకంగా చెప్పడం జరుగుతుంది, నెగిటివ్ చేంజెస్. ఓకే, వాళ్ళు అలా బయటికి వెళ్ళకపోవడం వల్ల, వర్క్ చేయకపోవడం వల్ల, వాళ్ళు ఇంతకుముందు వెల్ ఆఫ్ అయినప్పటికీ, వెల్తీ అయినప్పటికీ కాన్స్టెంట్గా వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ తగ్గుతూ వస్తుందన్న రకంగా నెగిటివ్ టోన్లో చెప్పడం జరుగుతుంది. సో విచ్ ఈస్, అది వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్లో, ఆ ఫ్యామిలీ యొక్క సోషియో ఎకనామిక్ స్టేటస్లో అది ఇంకా మనకి కనిపించడం జరుగుతుంది రాను. సో ఏమని వస్తుంది కరెక్ట్ వర్డ్, విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ అని వస్తుంది. ఓకే, అది మనకి కనిపించడం జరుగుతుంది, విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, in the question, a sentence is divided into 4 parts. The error, if any, will be in one part of the sentence. ఏదైనా పార్ట్లో కనుక ఎర్రర్ ఉంటే దట్ విల్ బి అవర్ ఆన్సర్. అకార్డింగ్ టు ద నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ టేక్స్ ఏ ప్లాస్టిక్ బాటిల్ 450 years టు బయోడిగ్రేడబుల్. ఓకే, సో ఎర్రర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డీలో ఉంది. 2 తర్వాత ఏమొస్తుంది ఇక్కడ, V1 రావాలి, బికాస్ దిస్ ఈజ్ ఇన్ ఇన్ఫినిటివ్. 2 తర్వాత జనరల్గా యాడ్జెక్టివ్ అయితే రాదు. సో ఖచ్చితంగా బయోడిగ్రేడబుల్, లాస్ట్లో సఫిక్స్ ఏబుల్ ఉంటే కనుక యాడ్జెక్టివ్ అవుతుంది, కాబట్టి 2 తర్వాత యాడ్జెక్టివ్ ఎప్పుడూ రాదు. సో క్లియర్గా డీలో ఎర్రర్ ఉంది, ఏమని ఉండాలి, టు బయోడిగ్రేడ్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. The House of Representatives later censured the president for a conflict. Okay, conflict తర్వాత full stop రావాలి. It believed was unnecessary begun by the president of the United States. క్లియర్లీ సిలో ఎర్రర్ ఉంది. ఏమని ఉండాలి, ఎప్పుడు కూడా V3 తర్వాత ఆక్సిలరీ వర్బ్ రాదు. ఓకే,
ఎప్పుడు ముందు ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది, తర్వాత V3 ఉంటుంది. అది కూడా ఎందులో వస్తుంది, అలాగా ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. ఇట్ వాస్ బిలీవ్డ్. ఓకే, ప్యాసివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్ని మనం ఎలా రాస్తాం, వాస్ వర్ ప్లస్ V3. సో ఆక్సిలరీ వర్బ్ ఏ టెన్స్ అయినా సరే ఫస్ట్ ఆక్సిలరీ వర్బ్ వస్తుంది, తర్వాతే V3 ఫామ్ కానీ వర్బ్ ఫామ్ కానీ వాడడం జరుగుతుంది, ఎనీ వర్బ్ ఫామ్. సో ఎర్రర్ ఈస్ వాస్ బిలీవ్డ్ అని ఉండాలి. ఇట్ వాస్ బిలీవ్డ్ అన్నెసెసరీ. బిగన్ అనేది ఇక్కడ రిడెండెంట్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఇన్ ద క్వశ్చన్స్ బిలో ఏ సెంటెన్స్ ఇస్ గివెన్ విత్ 2 blanks ఇండికేటింగ్ దట్ సమ్ పార్ట్స్ ఆర్ మిస్సింగ్. ఓకే, మనకి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దాంట్లో 2 blanks ఇచ్చారు. ఆ బ్లాంక్స్లో మనకి ఏమైనా ఆప్షన్స్ కరెక్ట్గా సూట్ అవుతుందో లేదో చూడాలి. పీపుల్ ఆర్ న్యాచురల్లీ బ్లాంక్ అబౌట్ their families and that is why they trace family roots to blank their curiosities about their ancestors, descendants and family relationships. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాలెడ్జ్ యూస్ చేసి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? 2 తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ 2 తర్వాత V1 వస్తుంది. ఇన్ఫినిటివ్ వస్తుందా లేదా అని డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇన్ఫినిటివ్ రావాలంటే కనుక ఐదర్ ఫ్యూచర్ యాక్షన్ గురించి మాట్లాడాలి, ఐ వెంట్ దేర్ టు మీట్ హిమ్. ఓకే, టు మీట్. సో అక్కడ ఫ్యూచర్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2 + V1 వచ్చింది. లేదా పర్పస్ గురించి మాట్లాడినప్పుడు ఐ వెంట్ టు మార్కెట్ టు బై యాపిల్స్. పర్పస్ ఏంటి, టు బై. సో ఫ్యూచర్ యాక్షన్ గురించి మాట్లాడినా, పర్పస్ గురించి మాట్లాడినా 2 తర్వాత ఎప్పుడు V1 వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిటివ్. నౌ ఇక్కడ V1 రావాలనే నాలెడ్జ్తో మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకునే పాసిబిలిటీ ఉందా? సాటిస్ఫై V1, గ్రాటిఫైడ్ V2. సో ఆప్షన్ B కెన్ బి ఎలిమినేటెడ్. గ్రాటిఫికేషన్ లాస్ట్ సఫిక్స్ TION వస్తే కనుక నౌన్ ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ C కెన్ బి ఎలిమినేటెడ్. ఎనఫ్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, అందుకని D కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. ఫెయిన్ ఈస్ ఆల్సో అన్ యాడ్వర్బ్. ఫెయిన్ అంటే కనుక గ్లాడ్లీ, సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను అని అన్నప్పుడు ఫెయిన్ అని అనొచ్చు, దట్ ఈస్ అన్ యాడ్వర్బ్. సో ఆప్షన్ E కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. క్లియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ A. జస్ట్ విత్ ద యూస్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు ఆన్సర్ వచ్చేసింది. ఒకవేళ కామన్గా వస్తే కనుక అప్పుడు మనం మీనింగ్ పరంగా కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చూడాలి. People are naturally curious, right, about their families and that is why they trace family roots to satisfy their curiosities. Meaning paranga kuda correct ga undi kada. Option A will be the answer. The blank of children. Okay, the blank of vachinappudu ikkada em vastundi, parts of speech noun vastundi. Children playing, running and chasing each other can be heard well before visitors can even blank a glimpse of the village. Again పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి మనం ఎలిమినేట్ చేసే పాసిబిలిటీ ఉందా? క్యాన్ అనేది మోడల్ తర్వాత ఏమొస్తే జనరల్గా మోడల్ తర్వాత వస్తే బి వస్తుంది, లేదా హ్యావ్ వస్తుంది, లేదా యాక్షన్ వర్బ్ అయితే కనుక V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తుంది. ఈ 3 తప్పించి మోడల్ అంటే క్యాన్, షాల్, మైట్ ఇవన్నీ మోడల్స్ అవుతాయి. మోడల్ తర్వాత ఇవి తప్పించి వేరే ఇంకేమీ వచ్చే పాసిబిలిటీ లేదు. సో ఇచ్చినవన్నీ కూడా యాక్షన్ వర్బ్స్ కాబట్టి V1 ఫార్ములా ఏమున్నాయి, సైట్, హెల్డ్ ఈస్ V2, హోల్డ్, హెల్డ్. క్యాచ్ V1, కాట్ V2, సాట్ V2, సీక్, సాట్. సో క్యాన్ అనే మోడల్ తర్వాత ఈవెన్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. సో వర్బ్ వస్తే కనుక ఏమొస్తుంది, V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తుంది. మనకి చాలా వరకు B, C, E are eliminated. Now out of A and D what is the right answer? మనకి ఇక్కడ నౌన్ ఫామ్ రావాలి. ద బెల్స్ ఆఫ్ చిల్డ్రన్, బెల్స్ నౌనే. క్రైస్ అనేది వర్బ్ కాదు, క్రైస్ అనేది ఇక్కడ నౌన్ గా యాక్ట్ అవుతుంది. ఓకే, క్రైస్ కెన్ ఆల్సో బి ఇన్ నౌన్ ఫామ్. సో మీనింగ్ పరంగా ఏది కరెక్ట్గా వస్తుంది, ద బెల్స్ ఆఫ్ చిల్డ్రన్ ప్లేయింగ్ అనేది వస్తుందా, ద క్రైస్ ఆఫ్ చిల్డ్రన్ ప్లేయింగ్, రన్నింగ్ అండ్ చేసింగ్, ఆ అరుపులు, ఓకే, ఆ షౌట్ అనమాట. ఆ షౌట్స్ అన్ని కూడా క్రైస్ అని రిఫర్ చేయడం జరుగుతుంది. ఈచ్ అదర్ కెన్ బి హర్డ్ వెల్ బిఫోర్ విజిటర్స్ కెన్ ఈవెన్ క్యాచ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ద విలేజ్. సో ఆన్సర్ డి, ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ద ఫస్ట్ స్టెప్ టు లెట్ ఎ స్మార్ట్ స్ట్రాటజీ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, స్ట్రాటజీ. The first step to let a smart strategy survive is to blank yourself out of your comfort zone and maintain a balance between fear of failure and desire to get your blank. So parts of speech ఏమొస్తుంది, 2 తర్వాత V1 వస్తుంది. యువర్ తర్వాత ఏమొస్తుంది, యువర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్. ఓకే,
యువర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది, ఎప్పుడు కూడా నౌన్కి ముందు వస్తుంది. ఎప్పుడు కూడా యువర్ బుక్ అంటాం, యువర్ పెన్, యువర్ కార్. సో నీ యొక్క అని చెప్తున్నాం కాబట్టి పొసెషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఇవి నౌన్ ముందు వస్తాయి, లేదా వర్బ్ ఉంటే కనుక V4 వస్తుంది. యువర్ డ్రైవింగ్, యువర్ సింగింగ్. సో అక్కడ V4 అనేది జేరన్ రోల్ ప్లే చేస్తుంది. జేరన్ ఈస్ ఆల్సో ఏ నౌన్. ఓకే, సో యువర్ తర్వాత ఎప్పుడు కూడా ఐదర్ నౌన్ వస్తుంది లేదా వర్బ్ వస్తే కనుక V4 ఫామ్లో వస్తుంది. నా దాన్ని బట్టి మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చా? రీగ్రెస్ అంటే రీగ్రెస్ నౌన్లోని వాడచ్చు, వర్బ్ కానీ వాడచ్చు. రీగ్రెస్ అంటే కనుక ఏదైనా మళ్ళీ దాన్ని స్ట్రైట్గా చేయడం, మళ్ళీ దాన్ని ఏమైనా పాడైతే కనుక మళ్ళీ పని చేసేలా చేయడం, రీగ్రెస్ చేయడం అవుతుంది. హోల్డ్ V1 ఫామ్. ఓకే, సో 2 తర్వాత హోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రీగ్రెస్ కూడా V1 ఫామ్. షిఫ్ట్స్ అనేది లాస్ట్లో ఎస్ కానీ ఎస్ కానీ వస్తే అది V5 ఫామ్ అవుతుంది. సి కెన్ బి ఎలిమినేటెడ్. ఫోర్స్డ్ V2 రాదు కదా, 2 తర్వాత V1 రావాలి మనకి. పుష్ V1 ఫైన్. నౌ యువర్ తర్వాత నౌన్ కానీ V4 కానీ రావాలి కాబట్టి ఆప్షన్స్ అలా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. గోయింగ్, రీడింగ్ ఫైన్. ఇంటెండెడ్ V2. ఎనీవే దిస్ ఆప్షన్ ఇస్ ఎలిమినేటెడ్. ఫైనల్ అనేది యాడ్జెక్టివ్, ఇది కూడా ఎలిమినేట్ అయ్యింది. గోల్ ఇస్ ఎ నౌన్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం మీనింగ్ పరంగా చూద్దాం. సో అవుట్ ఆఫ్ A, B and E వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ద ఫస్ట్ స్టెప్ టు లెట్ ఎ స్మార్ట్ స్ట్రాటజీ సర్వైవ్ ఏంటి? ఈజ్ టు రీగ్రెస్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. హోల్డ్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అనేది మీనింగ్ఫుల్గా రాంగ్ అవుతుంది. ఓకే, పుష్, నిన్ను నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్. ఓకే ఫైన్. అండ్ మెయింటైన్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ డిజైర్ టు గెట్ యువర్ వాట్? Goal makes sense. So answer will be option E. Okay, sentence rearrangement. Many center around practical needs. Okay, there is a gap here. Many center around practical needs, getting meat out of fire, speed, using whatever is around. So ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సెంటెన్స్కి ఇది కంటిన్యూషన్లో ఉంది. ఇదైతే డెఫినెట్గా ఫస్ట్ అయితే రాదు. వీ నీడ్ టు ఫైండ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఓకే, దేర్ ఆర్ ఆల్సో మెనీ సూపర్స్టిషన్స్ అటాచ్ టు దెమ్. ఇంకా దానికి చాలా సూపర్స్టిషన్స్ అటాచ్ చేయబడి ఉంది. డ్రాపింగ్ షాప్ స్టిక్స్ ఈస్ బ్యాడ్ లక్, స్టిక్కింగ్ దెమ్ అప్రైట్ ఇన్ యువర్ రైస్ ఇస్ ట్యాబు అంటే కనుక అది అలా చేయకూడదని. బికాస్ ఆఫ్ ద ఇమేజరీ ఆఫ్ ఇన్సెన్స్ స్టిక్స్ ఎట్ ఫ్యూనరల్ ఆల్టర్స్. ఫ్యూనరల్స్లో అది మనం ఇన్సెన్స్ స్టిక్స్ చూస్తాం కదా, లైక్ అగరబత్తులు అవి పెట్టుంటాయి, అలాగా అవి కనిపిస్తాయి. కాబట్టి వీ షుడ్ నాట్ స్టిక్ అప్రైట్ ఇన్ రైస్ అని చెప్పడం జరిగింది. సో దేర్ ఆర్ ఆల్సో అని అంటున్నారు కాబట్టి ఇది కూడా వేరే సెంటెన్స్ని ఫాలో అవుతుంది, కానీ దీంతో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. వీ నీడ్ ఏ సబ్జెక్ట్ టు స్టార్ట్ ఏ పారాగ్రాఫ్. అమాంగ్ ద ఫేవరెట్ కస్టమ్స్, మొత్తం ఉన్నటువంటి అన్ని కస్టమ్స్లో అమాంగ్ దెమ్. సో అమాంగ్ ద ఫేవరెట్ కస్టమ్స్ అంటున్నాడు కాబట్టి దీనికి ముందు ఖచ్చితంగా దానికి రిలేటెడ్ సెంటెన్స్ ఉండాలి, కస్టమ్స్ గురించి మాట్లాడడం జరగాలి. కాబట్టి ఇది కూడా స్టార్టింగ్లో రాదు. దెన్ దేర్ ఈస్ ద లాంగ్ లిస్ట్ ఆఫ్ చాప్ స్టిక్స్ డోంట్స్. దెన్ దేర్ ఈస్, దెన్ అంటే ఇంకా కాకుండా దాని తర్వాత చూసుకుంటే దెన్ దేర్ ఈస్. సో దేని తర్వాత అగైన్ డీతో స్టార్ట్ అవ్వదు. దెర్ ఆర్ మెనీ స్టోరీస్ ఆఫ్ ద ప్రావినెన్స్ అంటే కనుక ఆరిజిన్ స్టోరీస్. చాప్ స్టిక్స్ ఎలా ఆరిజిన్ అయ్యాయి ఏంటనేది చాలా స్టోరీస్ ఉన్నాయి. విచ్ ఇన్ సమ్ ఫార్మ్ హ్యావ్ బీన్ ఎంట్రెంచ్డ్ అంటే కనుక ఎంట్రెంచ్డ్ ఇన్ చైనీస్ హిస్టరీలో చాలా డీప్గా ఎంట్రెంచ్ అయి ఉన్నాయి, ఇన్గ్రెయిన్ అయి ఉన్నాయి అన్న మీనింగ్లో వస్తుంది. thousands of years. So here we got a subject and all. So this will be our first sentence clearly. Option E. ఒకవేళ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేస్తే ఏమొస్తుంది? ఈ తర్వాత ఏమొస్తుంది? దెర్ ఆర్ మెనీ స్టోరీస్, చాలా స్టోరీస్ ఉన్నాయి చాప్ స్టిక్స్ సంబంధించి. చైనీస్ హిస్టరీలో చాలా ఇంగ్రెయిన్ అయి ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది? మెనీ సెంటర్ అరౌండ్ ప్రాక్టికల్ నీడ్స్. ఓకే, చాలా స్టోరీస్ ఉన్నాయి, ఆ స్టోరీస్ అన్ని కూడా దేని చుట్టూ సెంటర్ అవుతాయి? ప్రాక్టికల్ నీడ్స్. వాటి ప్రాక్టికల్ నీడ్స్ దేనికి అన్నట్టు ఉంది. సో ఈ తర్వాత ఏ ఫాలో అవుతుంది? నెక్స్ట్ దెర్ ఆర్ ఆల్సో మెనీ సూపర్స్టిషన్స్. అవే కాకుండా సూపర్స్టిషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఏ తర్వాత ఏమొస్తుంది? బి వచ్చే ఛాన్స్ ఉంది. దెర్ ఆర్ ఆల్సో మెనీ సూపర్స్టిషన్స్. ప్రాక్టికల్ నీడ్సే కాకుండా సూపర్స్టిషన్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి బి వచ్చే ఛాన్స్ ఉంది. అమాంగ్ ద ఫేవరెట్ కస్టమ్స్ ఆర్ యూజింగ్ దమ్ టు ఫిష్ కుక్ బిట్స్. ఓకే, బి తర్వాత సి ఫాలో అయ్యే ఛాన్స్ లేదు, బికాస్ అది కొంచెం నెగిటివ్ వేలో ఉంది. ఇక్కడ యూజెస్ గురించి చెప్పడం జరుగుతుంది, పాజిటివ్ వేలో ఉంది ఇది. ఓకే, దెన్ దెర్ ఈస్ ద లాంగ్ లిస్ట్ ఆఫ్ చాప్స్టిక్ డోంట్స్. బి తర్వాత డి వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే సూపర్స్టిషన్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పారు. ఇంకా చూడాలంటే ఇంకా చాలా చాప్స్టిక్స్ విషయంలో చేయకూడనివి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి బి తర్వాత డి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సి, వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ సి. సి ఎక్కడ వస్తుంది? అమాంగ్ ద ఫేవరెట్ కస్టమ్స్ ఆర్ యూసింగ్ దెమ్ టు ఫిష్
cooked bits of meat and vegetables from boiling broth while eating hot pot with friends and serving choice pieces of to show affection or respect. సో సి డి తర్వాత ఫాలో అయితే బెటర్గా ఉంది కాబట్టి our correct pattern will be EA BDC. Okay. In the questions below, a sentence is given with 2 blanks indicating that some parts are missing. Okay, missing parts మనం fill చేయాలి ఇచ్చిన ఆప్షన్స్ తోటి. The Kincaid fire has blank. Has వచ్చిందంటే కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి 3H has, have, had. 3Hతో ఖచ్చితంగా తర్వాత ఏముంటుంది బీన్ ఉంటుంది, లేదా యాక్షన్ వర్బ్ గురించి మాట్లాడినప్పుడు వర్బ్ అయితే కనుక V3 ఫామ్లో ఉంటుంది, లేదా హ్యాడ్ ఉంటుంది. అవి తప్పించి వేరే ఏముండవు. హ్యాస్ అనేది సింగిల్గా కూడా రావచ్చు ఎప్పుడు పొసెషన్ గురించి మాట్లాడినప్పుడు. సపోజ్ హీ హ్యాస్ ఏ పెన్, తన దగ్గర ఒక పెన్ ఉంది, సో హీ హ్యాస్ ఏ పెన్. పొసెషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ హ్యాస్ సింగిల్గా వచ్చింది. పొసెషన్ గురించి మాట్లాడినప్పుడు వేరే అన్ని సినారియోస్లో ఖచ్చితంగా 3H తర్వాత బీన్ ఉండాలి, ఉంటే బీన్ లేదా V3 ఆర్ హ్యాడ్ ఉండాలి. సో ఇక్కడ యాక్షన్ వర్బ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి V3 ఉంటుంది. హ్యాస్ తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ V3 వస్తుంది. ద కిన్కేడ్ ఫైర్ హ్యాస్ బ్లాంక్ 10,000 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ సోనామా కంట్రీ అండ్ ఈస్ నాట్ ఎట్ బ్లాంక్ ద స్టేట్స్ ఫైర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ సేస్. ఓకే, సో మీనింగ్ పరంగా ఏమొస్తుంది, ఫస్ట్ V3 పరంగా ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా. ఎన్విలోప్ అనేది V1 ఫామ్, నెగ్లెక్ట్ V1, ఎన్గల్ఫ్డ్ V3, AB already eliminated, covering V4, D eliminated, encompassing V4 again E eliminated. So clear answer is option C. సింపుల్ గా చూడండి, ఫిట్ కూడా అవుతుంది. ద కిన్కేడ్ ఫైర్ హ్యాస్ ఎన్గల్ఫ్డ్, మొత్తం 10,000 acres మొత్తం కూడా ఫైర్ తో ఎన్గల్ఫ్ అయిపోయి ఉంది, నిండిపోయి ఉంది, ఐ మీన్ ఫైర్ తో కవర్ చేయబడి ఉంది ఇన్ సోనామా కంట్రీ అండ్ ఇస్ నాట్ యెట్ కంటైన్డ్, ఇంకా కంటైన్ చేయబడలేదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. Arrokoth బ్లాంక్ బియాండ్ ప్లూటో ఇన్ ద ఫ్రిజిడ్ రెల్మ్. ఫ్రిజిడ్ అంటే కనుక చాలా కూల్ టెంపరేచర్ ఉన్నటువంటి రెల్మ్ కింగ్డమ్ నోన్ యాజ్ ద క్యూపర్ బెల్ట్ అండ్ ఇస్ ద మోస్ట్ బ్లాంక్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఎవర్ ఇమేజ్డ్ అప్ క్లోజ్. ఫైన్. సో Arrokoth అనేది సింగులర్ సబ్జెక్ట్. ఓకే, వర్బ్ వస్తే ఏమొస్తుంది, సింగులర్ వర్బ్ వస్తుంది. సింగులర్ వర్బ్ అంటే V1. లైస్ లాస్ట్లో ఎస్ కానీ ఉంటే అది V1 అవుతుంది. సో లైస్ వచ్చే ఛాన్స్ ఉంది. బిలాంగ్స్ V1. ఎగ్జిస్ట్ అనేది ప్లూరల్ వర్బ్, సో ఆప్షన్ సి కాదు. ప్రివేల్స్ ఉంది అన్నట్టు వస్తుంది, ఫైన్ V1. రిమైన్ ఇస్ ఎ ప్లూరల్ వర్బ్, ఆప్షన్ ఈ కాదు. వీఆర్ లెఫ్ట్ విత్ ఆప్షన్స్ A, B అండ్ D. నౌ ఈజ్ ద మోస్ట్ బ్లాంక్ ఆబ్జెక్ట్ అనేది నౌన్ అవుతుంది. ఇక్కడ వస్తే యాడ్జెక్టివ్ రావచ్చు, యాడ్వర్బ్ అయితే రాదు ఖచ్చితంగా. ఓకే, నౌన్ ముందు ఎప్పుడు కూడా యాడ్వర్బ్ అయితే ఖచ్చితంగా రాదు. సో obscurely, arrogantly అనేవి adverbs అవుతాయి కాబట్టి B and D can be eliminated. We are left with only one option which is A. Arrokoth lies beyond Pluto in the frigid realm known as the Kuiper belt and is the most distant object of the solar system. Okay. In the following questions 3 words are marked. These words may or may not be placed in correct order. Okay, 3 words ఇవ్వడం జరిగింది, అవి కరెక్ట్ ఆర్డర్లో ప్లేస్ చేయకపోయి ఉండొచ్చు. We have to place them in correct order. Oil giant Equinor has abandoned blank plans to blank in the Great Australian Bight in a move hailed by environmentalists as a huge blank. Oil giant Equinor ఏవో ప్లాన్స్ని వదిలేసింది. ఎలాంటి ప్లాన్స్ని వదిలేసింది, కాంట్రవర్షియల్ ప్లాన్స్. ఓకే, సో ఫస్ట్ కాంట్రవర్షియల్ ప్లాన్స్ని వదిలేయడం జరిగింది. టు బ్లాంక్, టూ తర్వాత ఏమొస్తుంది, అగైన్ హియర్ V1 వస్తుంది, ఎందుకంటే ఫ్యూచర్ యాక్షన్ చూపిస్తుంది. టు డ్రిల్ ఇన్ ద, ఓకే, మీనింగ్ పరంగా చూసుకుంటే కాంట్రవర్షియల్ ప్లాన్స్ వదిలేసింది. ఎందుకు, డ్రిల్ చేయడానికి, గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్లో గ్రిల్ చేయడానికి అలాంటి ప్లాన్స్ని వదిలేసుకోవడం జరిగింది. సో ఫ్యూచర్ యాక్షన్ కనిపిస్తుంది కాబట్టి 2 తర్వాత V1 ఉండాలి, విచ్ ఇస్ డ్రిల్. సో B, C. నెక్స్ట్ ఇన్ ఏ మూవ్, ఆ మూవ్ ఏంటి, చాలామంది ఎన్విరాన్మెంటలిస్ట్ చాలామంది దాన్ని అదొక హ్యూజ్ విన్గా కన్సిడర్ చేశారు. సో A వస్తుంది. BCA విల్ బి ద కరెక్ట్ ఆర్డర్, ఆప్షన్ A. Australia's temperatures have summers twice as long as its winters. వింటర్స్తో పోలుస్తున్నారు అంటే కనుక యాజ్ లాంగ్ యాజ్, వింటర్స్ అంతే ఉన్నాయని చెప్తున్నప్పుడు అలాంటి దాంతో పోల్చడం జరుగుతుంది. కాబట్టి వింటర్స్ గురించి మాట్లాడినప్పుడు ఆస్ట్రేలియాస్ సమ్మర్స్ గురించి పోల్చడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది, సమ్మర్స్ వస్తుంది. ఆస్ట్రేలియాస్ సమ్మర్స్ హ్యావ్ తర్వాత 3H తర్వాత ఏమొస్తుంది, వర్బ్ ఉంటే కనుక ఖచ్చితంగా V3 ఉంటుంది, రైట్. సో V3 వర్బ్ ఏముంది ఇచ్చిన ABCలో, టెంపరేచర్స్ ఆర్ బికమ్.
బికమ్ అనేది V3, బికమ్, బికేమ్, బికమ్. సో హ్యావ్ తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, సి వస్తుంది. సో రిమైనింగ్ ఇస్ ఏ. ఇంక్రీజింగ్ టెంపరేచర్స్, కరెక్ట్ ఆన్సర్ ఇస్ అగైన్ BCA. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ గివెన్ బిలో ఈ స్టేట్మెంట్ షుడ్ రీప్లేస్. ఓకే, ఇచ్చిన ఫ్రేజ్ని బెటర్గా రీప్లేస్ చేసే ఆల్టర్నేటివ్ ఉంటే చూడాలి. దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఏ 21st century economy cannot be held hostage by power cuts nor travel on 19th century roads. ఓకే, నార్ అనేది వచ్చింది. నార్ అండ్ అగైన్ నెగిటివ్లో వాడడం జరుగుతుంది. సో ఐదర్ అనేది వస్తుంది. ఇక్కడ నాట్ని రీప్లేస్ చేస్తూ రావాలంటే కనుక ఐదర్ అని వాడడం. ఏమొస్తుంది, నైదర్ వస్తుంది. సో కెన్, నాట్తో అగైన్ పేర్ నైదర్. నాట్ అనే నెగిటివ్ వర్డ్ని రీప్లేస్ చేస్తూ వాడాల్సి వస్తే కనుక నైదర్ రావాలి. ఏమొస్తుంది, కెన్ ఐదర్ బి అని రాదు. కెన్ నైదర్ బి హెల్డ్ hostage by power cuts nor travel on 19th century roads. That will be our correct answer, option C. The company's philosophy is to make sure that the employees are happy, have the ability to be intellectually stimulated. Okay, have ki subject em vastundi, employees. Okay, ఎందుకంటే ఇక్కడ దట్ అనే కంజంక్షన్ వచ్చింది కాబట్టి ఇది ఒక క్లాజ్ అవుతుంది, ఇది మళ్ళీ డిఫరెంట్ క్లాజ్ అవుతుంది. ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ. హ్యావ్ అని ఎందుకు వచ్చింది, ఎంప్లాయీస్ అనే ప్లూరల్ సబ్జెక్ట్కి హ్యావ్ ప్లూరల్ వర్బ్ వాడడం జరిగింది. హ్యావ్ ద ఎబిలిటీ టు బి ఇంటెలెక్చువల్లీ స్టిమ్యులేటెడ్ అండ్ కంట్రిబ్యూట్స్. కంట్రిబ్యూట్స్ అనే వర్బ్కి అగైన్ మళ్ళీ సబ్జెక్ట్ ఏమవుతుంది, ద ఎంప్లాయీస్ అవుతుంది. ద ఎంప్లాయీస్ అనేది ప్లూరల్. కంట్రిబ్యూట్స్ వర్బ్ తర్వాత ఎస్ కానీ ఎస్ కానీ వస్తే అది సింగులర్ వర్బ్ అవుతుంది. వి నీడ్ ఏ ప్లూరల్ వర్బ్ కాబట్టి ఏముండాలి, కంట్రిబ్యూట్. కంట్రిబ్యూట్ టువర్డ్స్ దేర్. ఎంప్లాయీస్ గ్రోత్ కోసం కంట్రిబ్యూట్ చేయాలా, దేర్ ప్రొనౌన్ యూసేజ్ కరెక్ట్గా ఉందా, లేదు. కంపెనీ గ్రోత్ గురించి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి కంపెనీ గురించి మాట్లాడినప్పుడు ఇట్స్ వాడతాం, ఇట్స్ గ్రోత్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, కంట్రిబ్యూట్ టు దేర్, అగైన్ రాంగ్. కంట్రిబ్యూట్ టువర్డ్స్ ఇట్స్ గ్రోత్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, even though many companies are now penetrating rural India, it would help to give India a real chance of witnessing a double-digit GDP growth. Even though అంటే మీనింగ్ ఎలా వస్తుంది, చాలా కంపెనీస్ రూరల్ ఇండియాలో వస్తున్నప్పటికీ ఇట్ వుడ్ హెల్ప్, అది ఇండియాకి డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్ రావడానికి హెల్ప్ చేస్తుంది అన్న మీనింగ్ వస్తుంది. సో మీనింగ్ గ్రామటికలీ కరెక్ట్గా ఉన్నప్పటికీ మీనింగ్ పరంగా రాంగ్ ఉంది. కరెక్ట్ వేలో ఎలా రావాలి, మెనీ కంపెనీస్, చాలా కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి అది డబుల్ డిజిట్ గ్రోత్కి హెల్ప్ అవ్వాలి అన్న మీనింగ్లో రావాలి. డెస్పైట్ అన్నా కూడా ఈవెన్ దో అన్న మీనింగ్ వస్తుంది, రాంగ్. యాజ్ మెనీ కంపెనీస్, ఒకవేళ యాజ్ మెనీ కంపెనీస్ అంటే రైట్ అయ్యేది, బట్ హియర్ కంపెనీ ఉంది, మెనీ తర్వాత ప్లూరల్ కౌంటబుల్ నౌన్ రావాలి, బి రాంగ్. బిసైడ్స్ మెనీ కంపెనీస్, చాలా కంపెనీస్ కాకుండా అన్నట్టు వస్తుంది, అగైన్ నాట్ ద కరెక్ట్ యూసేజ్ హియర్. సిన్స్ అంటే బికాస్ మీనింగ్ వస్తుంది. ఓకే, సిన్స్ మెనీ కంపెనీస్ ఆర్, చాలా కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి. ఓకే, సిన్స్ని ప్రిపోజిషన్ ఆఫ్ టైమ్గా కూడా వాడడం జరుగుతుంది. సిన్స్ 1990 అంటే కనుక 1990 నుంచి, కానీ ఇక్కడ సిన్స్ బికాస్ అన్న మీనింగ్లో కూడా వాడచ్చు. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. టుడే గవర్నమెంట్స్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ మోర్ అండ్ మోర్ టెక్నాలజీ ఇన్ టు దర్ సిస్టమ్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ సిటిజన్ ఎట్ ఏ పేస్ బ్లాంక్ మాన్యువల్ ఆపరేషన్స్. ఎట్ ఏ పేస్ అంటే ప్రజెంట్ గవర్నమెంట్ టెక్నాలజీని ఇంకా ఎక్కువగా వాళ్ళ సిస్టంలోకి తీసుకురావడం జరుగుతుంది. టు అడ్రస్ ద నీడ్స్, సిటిజన్స్ యొక్క నీడ్స్ని అడ్రస్ చేయడం కోసం. ఎలాంటి పేస్లో, ఇంత ముందుతో పోలిస్తే చాలా ఫాస్ట్ పేస్తో. ఓకే, సో ఇంత ముందుతో పోలిస్తే అన్నప్పుడు వచ్చింది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫాస్టర్ దాన్ అన్నట్టు రావాలి. సో ఆప్షన్ ఏమొస్తుంది, ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ మాన్యువల్ ఆపరేషన్స్. మాన్యువల్ ఆపరేషన్స్తో పోలిస్తే ఇంకా ఫాస్ట్గా అయ్యేలాగా చేయడం కోసం మోర్ టెక్నాలజీని సిస్టంలోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, వెన్ ద ప్రైమ్ మినిస్టర్ సెడ్ దిస్ వీ నో హూమ్ హీ వాస్ ఎల్యూడింగ్ టు. ప్రైమ్ మినిస్టర్ చెప్పినప్పుడు మాకు తెలుసు తను ఎవరిని ఎల్యూడింగ్ టు. గ్రామటికల్గా కరెక్ట్గానే ఉంది కానీ మీనింగ్ పరంగా రాంగ్ ఉంది. ఎల్యూడ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, తప్పించుకోవడం, అవాయిడ్ చేయడం. ఓకే, పోలీస్ నుంచి తప్పించుకోవడం ట్రై చేస్తే ద కిల్లర్ వాస్ ఏబుల్ టు ఎల్యూడ్ ద పోలీస్. ఓకే, అవాయిడ్ చేసుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఎల్యూడ్ మీనింగ్ రాంగ్ వస్తుంది ఇక్కడ. ఐ మీన్ ద యూసేజ్ ఆఫ్ ఎల్యూడింగ్ ఇస్ రాంగ్ దేర్. సో ఏముండాలి, రిఫరింగ్. ప్రైమ్ మినిస్టర్ దాని గురించి చెప్తున్నప్పుడు వీ నో, మనకు తెలుస్తుంది తన గురించి రిఫర్ చేస్తున్నారని. సో రిఫరింగ్ యూసేజ్ కరెక్ట్గా ఉంటుంది. ఎల్యూడ్ అంటే కనుక ఇండైరెక్ట్గా ఏమైనా చెప్పినా లేదంటే చిన్న చిన్న హింట్స్ ఏమైనా ఇస్తే కనుక దాన్ని ఎల్యూడింగ్ అంటారు. ఓకే, హింటింగ్, సజెస్టింగ్ టు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ.
Okay, with this question we will end this session. Thank you. Have a great day.